జనసేనలో ఉండొచ్చు లేదా ఇద్దరులో ఉండొచ్చు, తప్పులు సరి చేసుకుని ఒకరికొకరు గౌరవించుకుని వచ్చే ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ 2029 ఎన్నికల్లో కానీ కలిసి వెళ్ళాలి. కలిసి ఒకరికొకరు బాగుపడాలి, సాయం చేసుకోవాలి, ఇద్దరు బాగుపడాలని కోరుకుంటున్న వ్యక్తులు మొదటి వ్యక్తిని కలిసి వెళ్ళాలని కోరుకుంటున్నాం, కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. రెండో పాయింట్, సపోజ్ అజయ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మీకు స్థానిక సంస్థలు 50% ఇచ్చేస్తానని అని అన్నారు అనుకుందాం. విజయవాడలో 50% ఇచ్చారు అనుకోండి, పోటీ చేయడానికి క్యాండిడేట్లు ఉన్నారు సార్ జనసేనలోని? ఉన్నారా లేదా నాకు తెలియదు. ఉన్నారంటే వెళ్ళండి, లేకపోతే దానికి కారణం ఎవరు? ఇక్కడ టీడీపీని బ్లేమ్ చేయడమో వైసీపీని బ్లేమ్ చేయడమో కాదు. జనసేన పార్టీనా తెలుసుకుని వాళ్ళని ఆహ్వానించండి, పిల్లండి, నాకు ఫోన్ చేయమనండి, మా ఇంటికి వచ్చి పెరట్లో మొక్కలు పెట్టమనండి, నేను తీసుకుంటానన్న వైఖరిని మానేసి మధ్యవర్తులు తీసుకొస్తుంటారు. వాళ్ళ మాటలు విని నచ్చితే తీసుకుని, నచ్చకపోతే మానేయండి. నలుగురిని చేరనివ్వండి. లేదు నా పక్కన విజయవాడ అంటే తమ ఎక్స్రే ఉండాలి, లేదా వాసే ఉండాలి, లేదా అక్షర సచివం ఉండాలి, ఎవరిని రానివని అంటే చంద్రబాబు నాయుడు గారు 10 సీట్లు ఇచ్చినా కానీ పోటీ చేయడానికి క్యాండిడేట్లు ఉండరు. అది తెలుగుదేశానికి మీ బలహీనత తెలుగుదేశానికి చెక్ అవుతుంది, అది బలం అవుతుంది. అలా కాకుండా నలుగురిని చేరనివ్వండి. 10 మంది పోటీ చేసే స్థితికి పార్టీని ఎక్కనివ్వండి. ఆ విధంగా పనిచేయండి అని నేను కోరుకుంటున్నాను. నేను ఎవరిని విమర్శించాలి, పెద్ద మనసుతో ఆలోచించి జనసేన పార్టీ. ఆయన చెప్పండి, ఆయన వాయిస్ వెళ్ళండి, ఆయన వాయిస్ వెళ్ళండి, అక్షర సత్య గారు వాయిస్ వెళ్ళండి. ఎస్ అక్షర సత్య గారు కంక్లూడ్ చేయండి, చివరికి చెప్పండి. అజయ్ గారిని ఏమన్నా తగ్గించేసుకుంటున్నారు? అజయ్ గారు మీ గురించి మాట్లాడుతున్నా, ఆయన మోహన్ రెడ్డి గారికి మాట్లాడుతున్నారు, మీ గురించి మాట్లాడలేదు. ఓకే, నేను అనేది ఒక చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ బాధ 50% ఇచ్చాను అనుకుంటాను సార్. విజయవాడలో 50% అంటే 32. నేను చెప్పాను సార్, నేను చెప్పాను. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు, ప్లీజ్ చెప్పండి అక్షర సత్యం గారు. 32 వార్డులు 50% జనసేనకి ఇస్తే పోటీ చేసే సత్తా జనసేనకు ఉందా, లేకపోతే కారణం ఎవరు అనేది జనసేన పార్టీ ఆలోచించాలంటే కొత్త వాళ్ళు చేర్చుకొని ఇంచేపు వాల్సో నేను అక్షర సత్యం లక్ష్మీకాంత్ గారు కాకుండా సో డోర్స్ ఓపెన్ చేయాలి. ఎంతకాలం డిఫెన్స్ చేసుకుంటారు? డోర్స్ ఓపెన్ చేసి సరైన నాయకుల్ని తెచ్చుకోకపోతే జనసేన పార్టీని బలోపేతం చేయడానికి బ్రహ్మదేవుడి దిగొచ్చిన బలోపేతం కాదంటారు మీరు? ఖచ్చితంగానండి. సపోజ్ సాక్షాత్ పరమశివుడు జాయిన్ అవుతాడంటే నాకు ఫోన్ చేయమని, మా ఇంట్లో మొక్కలు పెట్టమను, అప్పుడు ఆలోచించామని. మోహన్ రెడ్డి గారు ఆగండి, ఆయన మాట్లాడినండి. రైట్, పార్టీ కోసం పనిచేయండి. పవన్ కళ్యాణ్ గారి కష్టాల మీద బతుకుతున్నాం మనం అంతానే. కాకపోతే మీరంతా బతుకుతున్నారు. ఆ విశ్వాసం పవన్ కళ్యాణ్ గారికి చూపించండి, సైకిల్ మీరు చూపించండి. పవన్ కళ్యాణ్ గారి సీఎం అవటానికి పార్టీ ఎదగనివ్వండి. ఈ కోటరీని కానీ జనసేన నాయకులు కానీ కోరుకుంటున్నా. మీరు జనసేన మీద బతుకుతూ పవన్ కళ్యాణ్ గారి కష్టం మీద బతుకుతూ టీడీపీ గురించో వైసీపీ గురించో బీజేపీ గురించి ఆలోచించడం సిగ్గుచేతం చేస్తున్నాను నేను. రైట్, ధన్యవాదాలు అక్షర సత్య గారు, మీ యొక్క అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలండి. అజయ్ కుమార్ గారు ధన్యవాదాలండి. కోటిపల్లి అయ్యప్ప గారు ధన్యవాదాలండి. ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలండి. లక్ష్మీకాంత్ గారు మీ యొక్క అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఏది ఏమైనప్పటికీ జనసేన పార్టీ స్థానికంగా బలోపేతం కావాలి అంటే 100% ఇంకొంతమంది నాయకుల్ని పార్టీలోకి తెచ్చుకోవాలి. కంపల్సరీ డోర్స్ ఓపెన్ చేయకుండా ఇదే విధంగా ఒకటి చోటా మోటా నాయకులతో మేము ఈదేస్తాం, మేము ముందుకు వెళ్ళిపోతామంటే జనసేన పార్టీ చతికిలపడతాం ఖాయమని అక్షర సత్యం లాంటి నేతలు అయితే చెప్తున్నారు. కానీ లక్ష్మీకాంత్ గారు అయితే 100% మా పార్టీ బలోపేతంగా ఉంది. గౌరవనీయులు పెద్దలు నాదెండ్ల మనోహర్ గారు కావచ్చు, లేదంటే హరిప్రసాద్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అందరూ కూడా పార్టీ యొక్క కార్యకర్తల కోసం, పార్టీ యొక్క నాయకుల కోసం పనిచేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ యొక్క మంచి కోసం పోరాడతారు. దానిలో ఎటువంటి డౌట్ లేదు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ మరింత బలోపేతం చెందుతుంది. ఇది కేవలం వైసీపీ ఆడుతున్న డ్రామాగా చెప్తున్నారు లక్ష్మీకాంత్ గారు కావచ్చు, టీడీపీ అధికార ప్రతినిధి అజయ్